వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. నేనైతే ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఇల్లు తుడుస్తున్నాను. ఫ్రైడే మార్నింగ్ లేచి బయట వాకిలంతా ఊడ్చేసి బాక్స్ చేసి మా అబ్బాయికి క్యారీరు తర్వాత ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఇంతలోపు మా మ్యాక్స్ గారిని కట్టేసినానండి. లేదంటే ఇల్లు తుడవనీయడు, వచ్చి మాఫ్ కర్రకి అడ్డు పడతాడనేసి మ్యాక్స్ గారిని అయితే కట్టేసినానని కోపం చూడండి వాడికి. మార్నింగ్ అయితే ఈ విధంగా వేసుకున్నానండి. శుక్రవారం అయితే ఖచ్చితంగా తామర పూలు వచ్చేలాగా డిజైను వేరేగా ఇలా వేస్తాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ గడపలకి పెయింటింగ్ వేయాలి, ఇంకా కుదరనే లేదు. వేద్దామంటే ఇదో ఇక్కడ ఉండదు చూడండి, ఇది ఇంకోటి వస్తుంది. వీటితో భయం అండి, లేదని వచ్చి గడపలో కూర్చుంటాయి. ఏం చేస్తాము, ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. ఇదిగోండి ఈ ముగ్గు ఇప్పుడు ఉంది కదా, ఇంకా సేపటికి కనిపిస్తుందండి. మా మ్యాక్స్ గారు తొక్కేస్తాడు, తిరుగుతూనే ఉంటాడు ఇంట్లోకి బయటికి. మా వారు అయితే బయలుదేరేసినారు. ఈ గడప మీద ముగ్గు కూడా ఉండదండి. మంగళవారం శుక్రవారం ఈ విధంగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను. దాన్ని కూడా మా మ్యాక్స్ గారు ఉన్నీడు. ఇంకైతే ఇంట్లో పని అయితే అయ్యింది, కొంచెం ఇంకా ఉంది. ఇంకా ఆయన కోసం అయితే రాయిజావ కాంచాలి. ఈరోజు ఇక్కడ పని అంతా చేసుకునే లోపల ఆయనకి రాయిజావ కూడా లేట్ చేసేసాను. ఇంకా తప్పదు, ఒక్కొక్క రోజు అలా అవుతూ ఉంటుంది. ఫ్రైడే ట్యూస్డే అయితే పని ఎక్కువ ఉంటుంది కదండి లేడీస్కి, ఇల్లంతా క్లీన్ చేసుకునే పని కాబట్టి లేట్ అవుతుంది. ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఆ రోజు పసుపు కుంకుమ, వాకిళ్ళు కడుక్కొని ముగ్గు, ప్రతిరోజు వాకిలు కడుగుతాను. పసుపు కుంకుమ కలర్స్ అవంతా ఇచ్చి శుక్రవారం మంగళవారం అయితే వేస్తాను. ఇంకా మా ఆయన అయితే బయలుదేరేసినాడు. చూసారా, ఈ రెండు అండి ధ్వజస్తంభాలలాగా ఈ పక్క ఆ పక్క కూర్చొని ఉంటాయి. అస్సలు పోవు, తరిమినప్పుడు పట్టబోతాయి, మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి. ఇంక పోతానే మళ్ళీ వీటితోనే పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఈదిలో పోయిన బండ్ల పైకి అంతా వెళ్తూ ఉంటాయి. వాళ్ళ అమ్మ వచ్చి ఇక్కడే కనిందండి, మన ఇంట్లోనే ఇల్లు కట్టేటప్పుడు. కాబట్టి అవి ఈ రెండు వదలలేదు. 6 పిల్లలు వింతే ఈ 2 పిల్లలు మాటికి వదలలేదు. వాళ్ళ అమ్మ అయితే అప్పుడప్పుడు వస్తుంది, వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఒకటి గమనించినారా, మ్యాక్స్ గారు కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. కమ్మిని కొరకత కిటికీలో ఒకసారి గమనించండి. వాడికి రోజు అదే పని. ఆయన వెళ్ళేటప్పుడు కట్టేసి వెళ్తాము, లేదంటే ఓ నరుస్తాడు. ఎవ్వరు బయట పోతే వాళ్ళతో వెళ్ళాలనేసి ఓ నరుస్తాడు. ఇంకా ఆయన అయితే వెళ్ళాడు. నేనైతే టీ పెట్టేసే బయట వచ్చాను. ఇది 4వ వారం అండి. నేను వారాలు దీపం పెడుతున్నాను సత్యమ్మకి, ఇది 4వ వారము. అందుకని ఈరోజు పని ఎక్కువ అయిపోయింది. లైట్లు చూసారా, ఎక్కడ చూసినా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసినాను. టీ అయితే మరిగిపోయింది, టీ తాగాలి. టీ ఎందుకు తెలుసా, ఎంత ఎక్కువ పెట్టాను మళ్ళీ చెప్తాను. ఇంత లోపల టీ వడబోసుకొని తాగితే కొంచెం మనసు రిలాక్స్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇంత లోపల రాయిజావ కూడా కాంచేసినాను మా వారి కోసము. టీ తాగుతున్నాను ప్రశాంతంగా. టైము మార్నింగ్ వచ్చేది నాకు టీ టైమే. మార్నింగ్ నుంచి 6 గంటలకు లేచినా 5 గంటలకు లేచినా మా వారు మా కొడుకు వెళ్ళేంత వరకు రన్నింగ్ రేస్ చేయాల్సిందే. ఇంకా వాళ్ళందరూ వెళ్ళినాకే టీ పెట్టుకొని ప్రశాంతంగా తాగేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా హాఫ్ అన్ అవర్ అయినా కూడా గమ్మనే కూర్చునేస్తాను. ఇంకా మా వారు తొందరగా వచ్చేస్తాడని రాయిజావని పెరుగులో కలిపేసి వాటర్లో పెట్టేశాను. ఆయన వచ్చే లోపల చల్లారుతుంది కదా అని. ఇంత లోపల మా అబ్బాయికి క్యారీ అయితే చేశాను, కానీ మా కోసం అయితే సంగటి చేద్దామని బియ్యం నానబెడుతున్నా. నేనైతే ఫ్రెష్ అయిపోయినాను. టీ ఎందుకు ఎక్కువ పెట్టాను అనుకుంటున్నారు కదా, టీ వచ్చి ఒక ఎలక్ట్రీషియన్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు మిద్దె పైన. వాళ్ళ కోసం ఒకరికి టీ ఒకరికి పాలు, ఇంకా వాళ్ళు తీసుకోబోయి ఇచ్చేవాళ్ళు. ఇంతలోపల నేను ఫ్రెష్ కూడా అయినా, కానీ దీపం ఇంకా పెట్టలేదు. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త శారీ ఆ రోజే కట్టుకున్నా, వేరే వాళ్ళు పెట్టారని. కానీ ఆ రోజు గుడికాడ ఒకటి జరిగిందండి. పక్కన వేరే వాళ్ళు దీపం పెడతా ఉండి పుల్లలు పెట్టారు. గబానా చీర మీద పడిపోయింది. ఇంకా చీర కట్టుకోవచ్చో కట్టుకోకూడదో తెలీదు. మీరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసాను. ఇది 4th వీకే. ఇంకా గుడికి వెళ్ళాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకైతే బయలుదేరేస్తాను. రావుకాలం పెట్టేసింది కదా, రావుకాలం దీపం పెడుతున్నాను.
షార్ట్ వీడియోలు అయితే ఫస్ట్ వారము నుంచి పెట్టాను. దీంట్లోనే 5th వారం కూడా ఎలా పెట్టానని కూడా చూపించేస్తాను. ఈ రోజైతే వీడియో తీసాను, రోజు అయితే వీడియో తీయలా. ఇప్పుడు కూడా కొంచెం ఎండకి నా వల్ల ఎడిటింగ్ చేయాలంటే ఇదిగోండి 4th వారం అయితే ఈ విధంగా. అక్కడ వీడియో ఎవరు తీసే వాళ్ళు ఉండరు కదా, ఇంకా దీపం పెట్టేసి దండం పెట్టుకొని అంతా అయిపోయినాక మళ్ళీ ప్రశాంతంగా వీడియో తీసి అమ్మవారిని మీకు చూపిస్తున్నా. అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మొక్కోండి అదేలాగా. ఇదిగోండి అమ్మవారు సత్యమ్మ అమ్మవారిని అందరూ దండం పెట్టుకోండి. 4th వారం అయితే ఏమి ఆటంకాలు లేకుండా 5 వీక్స్ అయితే నాకు పెట్టుకున్నాను. 5th వీక్ తర్వాత మరుసటి రోజు ఊర్లో ఒక అవ్వ చనిపోయింది. ఆ 5 వారాల మాటికి అమ్మ తల్లి ఏమీ అసలు ఆటంకం లేదు. ఇది 5th వారం అయితే ప్రసాదం చేసి టెంకాయ అయితే కొట్టుకునేసిన. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.